సీఎం రిలీఫ్ ఫండ్ మెగా చెక్ ను ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా 105 మంది లబ్ధిదారులకు 1,13,00,000 రూపాయల చెక్కును పంపిణీ చేసినట్లు ఆమె తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడపలో ఇప్పటి వరకు 600 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని, వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కడప చరిత్రలో ఇంతవరకు ఇన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చేయలేదని అన్నారు. ఎవరి వద్దకు వెళ్లనవసరం లేదని, తమ వద్దకు వస్తే వారి అప్లికేషన్ మేమే ఫిల్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపుతామని అన్నారు. ముందు కొండ చైర్మన్ బాగుండాలి. కొండ చైర్మన్ పక్క పెట్టండి. అందరికీ నమస్కారం. ఈ దినం కడపలో కడప నియోజక సంక్రాంతి సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 105 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాల వారికి దాదాపు 1,13,00,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎవరైనా పేదవాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు వస్తే వాళ్ళకి అప్లికేషన్తో పాటు ఫిలప్ చేయించి వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రాసెసింగ్ సొంతంగా మేమే దగ్గరుండి చేయించి ఈరోజు దాదాపు 600 వరకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కడప నియోజకవర్గంలో గత 1.5 సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్ల పైచిలుకు డబ్బులు కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచడం జరుగుతూ ఉంది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు ఆశించిన విధంగా పేద బలుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తూ ఈ సంక్రాంతి సంబరాలను ఇంకా కొనసాగిస్తున్నాం.
ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా అండగా ఉంది,